ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు చాలా అద్భుతమైన కదా, మణిద్వీప రహస్యం. మణిద్వీప రహస్యం. సో మణిద్వీప రహస్యం ముందు ఆ రాజు యొక్క ఇది తెలుసుకుందాం. మణిమేగల రాజ్యం అని ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి రాజు మణిపాలుడు. మణిపాలుడు ఆ రాజ్యానికి రాజు. ఆయన భార్య మందారవల్లి, కుమార్తె మయూరలేఖని. కుమార్తె పేరు మయూరలేఖని. సర్వజ్ఞుడు అనే మంత్రి, కందర్పకేతుడు అనే సైన్యాధ్యక్షుడు. ఈ సైన్యాధ్యక్షుడు ఎవరంటే రాజుగారి యొక్క బావమరిది. రాజుగారి యొక్క బావమరిది. చాలా దాంట్లో విలన్స్ వాళ్ళే. బావమరిదులు ఆ మేనకోళ్ళని వివాహం చేసుకోవాలి, రాజు అయిపోవాలని అతనికి మొదటి నుంచి ఆలోచన. రాజు చాలా ఉత్తమమైన వాడు, మంచివాడు, రాణి మంచిది, కుమార్తె అని. రాజ్యం చాలా మంచి రాజ్యం. ఎంత బాగుండేది అనుకో, పాడి పంటలతో ఉండేది. ప్రజలు ఎవ్వరి దగ్గర లోటు అనే మాట ఉండేది కాదు. చక్కగా శాంతి భద్రతతో ఉండేది. ఆ రాజ్యానికి ఒక విశేషం ఉంది. ఏంటి అని అంటే, ఈ మణిపాలుడు రాజు యొక్క పూర్వీకులు, తాతలు ముత్తాతలు, ఆ ముత్తాత అయినటువంటి సర్వాంతపాలుడు అనేసి అతను, సర్వభూపాలుడు అనే వ్యక్తి మహాశివభక్తుడు అనమాట. శివుడు ఆయన ఎంతో తపస్సు చేసేవాడు. నిత్యం శివుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహం పొందాడు. శివుడు ప్రత్యేకమై మణిహారం ఇచ్చాడు ఆయనకి. ఈ మణిహారం నీ రాజ్యంలో ఉన్నంత వరకు నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఎలాంటి లోటు ఉండదు అని ఆ మణిహారం ఇచ్చాడు. ఈయన ఈ సర్వభూపాలుడు ఆ మణిహారాన్ని తెచ్చి ఆయన ఆ ప్రత్యేక మందిరంలో ఉంచాడు. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పౌర్ణమికి ఒక రోజు ఆ వెన్నెల యొక్క కిరణాలు వచ్చి పడగానే ఆ కాంతివంతం అనమాట, ఆ మణిహారం మీద పడగానే అది ప్రత్యేకమైన కాంతి వస్తుంది బయటికి. ఆ కాంతి ఈయన భరించలేకపోయేవాడు. ఆ వెలుగు అంతర్మందిరంలో, చిన్న మందిరంలో అంత కాంతి వచ్చేసరికి ఆయన భరించలేకపోయాడు. మళ్ళీ శివుడిని ప్రార్థించాడు. అయ్యా, మీరు ఇచ్చిన హారం నేను నా పర్సనల్ గదిలో పెట్టుకుంటే ఆ కాంతిని నేను చూడలేకపోతే భరించలేకపోతున్నానంటే ఆయన చెప్పారు, కామేశ్వరి అమ్మవారిని, పరమేశ్వరిని పూజించమని చెప్తాడు. మళ్ళీ ఆవిడ కోసం తపస్సు చేస్తాడు ఆయన. నిత్యం స్తోత్రం జపం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. అమ్మవారు ప్రత్యక్షమై చెప్తారు, ఇక్కడి నుంచి కొంత క్రోసుల దూరంలో ఒక గృహ ఉంది, గృహలో నేను పిలుస్తాను, అమ్మవారిగా విగ్రహ రూపంలో వచ్చి ఉంటాను. ఈ మణిహారం తెచ్చి నా మెళ్ళో వేయి, ప్రతి పౌర్ణమికి వచ్చి పూజ చేసి వెళ్ళిపో. ఈ మణిహారం నీ రాజ్యంలో నా మెడలో ఉన్నంత వరకు నీకు ఏ కష్టం ఉండదు అని అప్పుడు చెప్తే, ఆయన అలాగే మంత్రిని తీసుకొని ఆ క్రోసుల దూరం దాటి వెళ్తే అక్కడ ఒక కొండ, అక్కడ ఒక గృహ ఉంది. గృహలోకి వెళ్ళేసరికి అమ్మవారి విగ్రహం చక్కగా ఉంది. కామేశ్వరి అమ్మది అంత ఎత్తు నిండుగా ఉంది తల్లి. వెంటనే ఈ మణిహారాన్ని అమ్మవారి విగ్రహంకి వేసేసరికి అదంతా ఒక తేజోవంతం అయిపోయింది ఆ గృహం అంతా. అయిపోయిన తర్వాత మరి అది జాగ్రత్తగా కాపాడాలిగా, దానికి ఏం చేశాడు, ద్వారాలు పెట్టించాడు. అప్పుడు అతను సర్వభూపాలుడు ద్వారాలు పెట్టించాడు. మొదటి ద్వారం బంగారంతో, రెండో ద్వారం వెండితో, ఈ మూడో ద్వారం ఈ చివరికి వచ్చేసరికి ఇనుముతో. ఇటు నుంచి మనం వెళ్తే ఇనుము, వెండి, బంగారం దగ్గరికి వెళ్ళేసరికి అనమాట. అలా 3 ద్వారాలు పెట్టించి దానికి ఒక వీళ్ళు ఉంగరం ఉంటుంది కదా, రాజముద్ర, అదే తాళం. అది పెడితేనే ఓపెన్ అవుద్ది. అంటే రాజులు తప్ప ఇంకెవరు దాన్ని తీయడానికి లేదు. ఆ ఉంగరం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఓపెన్ చేయాలి, వీళ్ళు వంశాచారం. అలాగే ఈ మణిపాలుడు తరంకి వచ్చింది. ఎవరో ముత్తాతల దగ్గర నుంచి ఉన్నది, ఈయన కాపాడుకుంటూ వచ్చారు. అది ఉండడం వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంది. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది రాజ్యం అయింది. ఇప్పుడు ఈ ఉన్నాడు కదా ఇతను, దీనికి వీడికి దుర్బుద్ధి లోపల పెరుగుతుంది. లోపల ఎలా అయినా వివాహం, ఆమె దగ్గరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె పడినివ్వటం లేదు, మేనకోళ్ళైనా రానివ్వదు. ఇలా ఒకరోజు పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి వచ్చేసరికి రాజు, రాణి, కుమార్తె, మంత్రి, సైన్యం అందరూ కలిసి వెళ్ళారు ఆ గృహ దగ్గరికి. వెళ్ళినప్పుడు రాజుగారు ఉంగరం పెట్టగానే ఇనుము ద్వారం ఓపెన్ అయింది. ఓపెన్ అవగానే గృహ కదా, కాగడాలు పట్టుకొని వెలిగించి లోపలికి
వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ రెండో ద్వారం ఓపెన్ చేశారు, వెండిది ఓపెన్ చేసి మూడో ద్వారం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బంగారంది ఓపెన్ చేశాక రాజు మరెవరిని రానివ్వలే. రాణి, కుమార్తె, రాజు మాత్రమే లోపలికి. ఆ లోపలికి వెళ్ళేసరికి అమ్మవారు చక్కగా పరమేశ్వరి అమ్మవారు ఉన్నది. ఉండేసరికి అప్పుడు జాములు ఉండేవి. మొదటి జాము, రెండవ జాము, మూడో జాము. మొదటి జాము పూర్తవగానే గంట కొడతారనమాట. ఇలా వీళ్ళు ఆ లోపలికి వెళ్ళేసరికి మొదటి జాము అయ్యింది. అవగానే గంట కొట్టారు. కొట్టగానే వెంటనే రాజుగారు, రాణి, కుమార్తె అదంతా శుభ్రం చేసి అమ్మవారికి తెచ్చిన దండలన్నీ వేసి ఇది అన్నీ చేసేసరికి రెండవ జాము అయింది. రెండవ జాము గంట కొట్టేసరికి రాజుగారు చెప్పారు, కాగడాలన్నీ ఆపేయండి అన్నారు. మొత్తం అన్నీ ఆపేశారు. చిన్న చీకటి అనమాట, మనిషికి కనపడదు. అప్పుడు వీళ్ళు రెండవ జాము గంట అవగానే ఇవన్నీ ఆపేసరికి మూడో జాము ఎంటర్ అయింది కదా. వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆ చంద్రుడి యొక్క తేజస్ వెలుతురు అంతా వచ్చి అమ్మవారి విగ్రహం మీద ఆ మణి ఒక్కసారిగా వెలుతురు ఇచ్చింది. ఆ వెలుతురు మొత్తం గృహం అంతా నిండిపోయి ఆ అంత వెలుగు వచ్చింది అమ్మ మీద. వెంటనే ఆ వెలుగు కొంతసేపు ఉంటుంది. ఆ లోపే వాళ్ళు పూజ చేయాలి. ముగ్గురు కలిసి ఆ పూజ అంతా చేసి ఆ వెలుగు పూర్తయ్యేలోపు అంతా చేస్తారు. మళ్ళీ మూడో జాము గంట కొట్టేసరికి అంతా అయిపోయింది. మళ్ళీ గురువుగారు కాగడాలు వెలిగించి రాజుగారు యథావిధిగా ద్వారాలు క్లోజ్ చేసుకొని బయటికి వచ్చేసారు. వచ్చి రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సర్వ సైన్యాధ్యక్షుడు రాణి దగ్గరికి, ఆ యువరాణి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుందామని అడిగాడు. ఆమె ఒప్పుకోలేదు. నువ్వు మేనమామవి చిన్నప్పటి నుంచి, అప్పుడు ఏ వయసుతో తేడా ఉండేది కాదు. ఏ వయసు అమ్మాయికి 15-16 అయినా వాడికి 40 అయినా చేసేసేవారు. వయసుతో సంబంధం లేదు కాబట్టి వాడు ఒప్పుకో. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి నువ్వు ఎత్తుకొని పెంచావు, నేను నీ వెనక్కి పెరిగాను, నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. వీడికి లోపల కోపం ఎలా సహజం. ఇప్పుడు వీడికి ఇలాంటి ఒకటి తోడవ్వాలి కదా. వీడి బుర్రలో ఏ ఆలోచన వచ్చింది, ఈ మణిహారం ఉన్నంత వరకు ఇది మంచి రాజ్యం, చక్కగా అద్భుతంగా ఉంటుంది. అది లేకపోతే రాజుకి ఇంకే ఆధారం ఉండదు. అప్పుడు నేను ఆక్రమించవచ్చు. వీడికి దుర్బుద్ధి వచ్చింది. వీడికి దుర్బుద్ధి వచ్చినప్పుడు ఎలా, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, ఇక్కడ నుండి 100 యోజనల దూరంలోని మణిద్వీపం అనేది ఉన్నది. ఆ మణిద్వీపం అనే ప్రాంతంలో ఒక మాంత్రికుడు ఉంటున్నాడు. ఒకప్పుడు మణిద్వీపం ఎలా ఉండేదంటే ఎన్నో అందమైన పక్షులు, జంతువులు, దేవతలు కూడా అక్కడికి వచ్చి తపస్సు చేసేవారు. అంత అందమైన ప్రదేశం అది. ఈ మాంత్రికుడు అక్కడికి ఎప్పుడు వచ్చాడో ఆ మంత్ర విద్యలతో అక్కడ ఉన్న స్థలాన్ని అంతా ఆక్యుపై చేసేసాడు. మొత్తం ఆక్యుపై చేసేసరికి ఇవన్నీ వశం అయిపోయి ఉండిపోయాయి. అక్కడ మనుషులు ఉండేవారు, దేవతలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ జంతు జాతి అంతా వశం అయిపోయి, చెట్లు మరి చిగురించలే, అన్నీ ఎండిపోయి. ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే భయపడి, ఒకప్పుడు ఆ ప్రాంతంకి చూడాలని వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. అలా అయిపోయింది ఆ ప్లేస్. ఈ మాంత్రికుడు ఎవరంటే వికర్ణుడు, వివర్ణుడు ఇద్దరు. ఈ వివర్ణుడు అనేవాడు ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఈ వివర్ణుడు దాన్ని ఆక్యుపై చేశాడు. ఈ వికర్ణుడు, వివర్ణుడు ఇద్దరును ఒక గురువు గారి దగ్గర శిష్యురికం తీసుకున్నారు. గురువు అన్ని మంత్ర విద్యలు నేర్పించి చెప్పాడు, ఇవి ఎప్పుడు నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి, కీడు చేసేదిగా ఉండకూడదు అని చెప్తే, వికర్ణుడు పెద్దోడు చాలా మంచివాడు. వాడు అలాగే వీడికి మాత్రం అమరత్వం పొందాలి, ఎలా అయినా సరే అమరత్వం పొందాలని ఒక కుటుల బుద్ధి ఉండేది. దాంతో ఏం చేసేవాడంటే గురువు గారికి తెలియకుండా కూడా కొన్ని పుస్తకాలు తిరగేసి ఇంకా విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు. అంటే వీడు ఎంతైనా ఆ మంత్రాశక్తి ఎక్కువ సంపాదించేయాలి, అమరత్వం పొందాలని వీడు లోపల ఉండి ఇంకా వీడు అలాగా నేర్చినప్పుడు ఒకరోజు గురువు గారు లేనప్పుడు వీడు తాంత్రిక విద్యలు చేస్తుంటే అన్నయ్య వచ్చి వారించాడు. అరే తప్పు, గురువు మనకి ఎంత విద్యను ఇచ్చినప్పుడు మనం ఆయన్ని మోసం చేయకూడదు, నువ్వు చేస్తుంది తప్పు అంటే అన్నయ్యకే శాపం ఇచ్చాడు, నువ్వు శిలగా మారిపో అనేసి. వెంటనే అన్నదమ్ముడు కూడా శక్తి ఉంది కదా, ప్రతి శాపం ఇచ్చాడు. మన ఇద్దరం ఏ విద్యలు అయితే నేర్చుకున్నామో అవి పోవాలనేసరికి ఈ అన్నయ్యకి తెలియదు వీడు ఎక్స్ట్రా విద్యలు నేర్చుకుంటున్నాడని. వీళ్ళిద్దరూ ఏవి నేర్చుకున్నారు అవి పోయాయి, కానీ వీడు ఇంకా ఎక్స్ట్రా నేర్చుకున్నాడు కదా అవి ఉండిపోయాయి. నువ్వు ఇక్కడి నుంచి 100 యోజనల దూరంలో పడిపోవాలి, అక్కడే ఉండిపోవాలని శపించాడు. అలా వచ్చి ఆ మణిద్వీపంలో పడిపోయాడు. పడిపోయి ఆ మిగతా శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులతో అది ఆక్యుపై చేసేసి అక్కడ ఒక మంత్రశక్తి ఈ పిశాచాలు భూతాలను అన్నిటి తెచ్చి ఉంచి అక్కడ ఒక ఖాళీ విగ్రహాన్ని చక్కగా ప్రతిష్ఠించుకొని దానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ పూజలు మొదలుపెట్టాడు అనమాట, మళ్ళీ శక్తి కోసం, మళ్ళీ మంత్రాలు. అలా చేస్తుంటే అమ్మవారు ఒకరోజు ప్రసన్నురాలు అయ్యింది. కాళీమాత వచ్చింది.
వచ్చినప్పుడు అమ్మవారిని అమరత్వం కావాలని అడిగాడు. అది కుదరదు నాయన అన్నాడు. అయితే ఏం చెయ్యాలి చెప్పమ్మ అమరత్వం ఇవ్వాలంటే, అప్పుడు అమ్మవారు చెప్తారు, మణిమేగల రాజ్యంలో సాక్షాత్తు శివపరమాత్మ ఇచ్చిన మణిహారం ఉన్నది. ఆ మణిహారాన్ని తెచ్చి నా మెళ్ళలో వేయు, నీకు అమరత్వం వస్తుంది అని చెప్తుంది. అమ్మవారు చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఇప్పుడు వీడి శక్తితో అంజన వేస్తాడు. అప్పుడు దర్పణాలు ఉండే అద్దాలు, మన పాత సినిమాల్లో చూస్తే దర్పణంలో ఎక్కడుందో చూస్తారు. అలా వీడు చూసినప్పుడు ఈ గృహ అమ్మవారి విగ్రహం ఆ మెళ్ళలో ఇది అంతా కనబడుతుంది. ఎక్కడుందని చెప్పి ఒక రాక్షసుడిని పిలిచాడు. వామన రాక్షసుడిని. వాడు కాకి రూపంలో ఉంటాడు. వాడు ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడిని పంపిస్తాడు. వెళ్ళి అది ఎక్కడుందో చూసి రా అని పంపిస్తాడు. వాడు వెళ్ళి అదంతా చూసి తెచ్చి, ఇది మణిమేగల రాజ్యంలో మణిపాలుడనే మహారాజు ఆధీనంలో ఉన్నది మహారాజా అని చెప్తాడు ఈ రాక్షసుడు. చెప్పిన తర్వాత వెంటనే వీడు ఆ రాజ్యానికి, వీడి దగ్గర ఒక తివాచి ఉంటుంది. ఆ తివాచి ఎక్కి ఎక్కడికైనా వాడు ఆ తివాచి ఎక్కి ఆ రాజ్యానికి వెళ్ళి దిగి ఒక నగల వ్యాపారిగా మారువేషం వేస్తాడు. ఆ రాజ్యంలో తిరుగుతుంటాడు. ఇది ఎక్కడుందో ఎంక్వైరీ చేయాలి, వీడికి సరైనోడు దొరకాలి అటని. అంటే రాజ్యం మొత్తం ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాడి కోసం అని వీడు వెతికి అందరితో మంచిగా మాట్లాడి గుట్టు లాగుతుంటాడు. రాజుకు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ద్వేషులు అన్ని. రాజ్యంలో చాలామంది ఆ బావ మీద మంచోడు కాదండి, ఆడెప్పుడు రాజుగారిని దెబ్బతీయడానికే చూస్తాడు, వీడి పేరు చెప్తున్నారు అందరూ కూడా. ఇతను సైన్యాధ్యక్షుడి పేరే అందరూ చెప్తూ ఉన్నారు. చెప్తే వాడిని ఎలాగైనా, ఈ కదర్భకేతుడు అనేవాడిని ఎలాగైనా కలాలని చెప్పి చూసా. ఒకరోజు ఈ మందు తాగుతారు కదా, పానీయం సారాయి లాంటిది, అక్కడ కనబడ్డాడు. ఈ మధుపానులు అక్కడ కనబడితే వెళ్ళాడు. ఇద్దరు కూర్చొని నెమ్మదిగా పరిచయం పెంచుకొని అలా గుట్టు లాగుతూ ఉన్నాడు. చాలా తెలివిగా మాట్లాడుతుంటే వాడు తాగి ఉన్నాడు. వాడికి రాణి అంటూ పిచ్చి. వీడు రాణి గురించి చెప్తూ ఉంటే ఆడ ఆనందపడిపోయి అన్నీ చెప్తూ మనసులో ఉన్నది కూడా కక్కేశాడు. ఈ మణిహారం వల్ల ఈ రాజ్యానికి అది పోతే మా బావకి ఇంకేమి ఉండదు, నేనే అయిపోతాను అప్పుడు అంతాను, ఆ రాణి నా వశం అయిపోతుంది, అది పోవాలని. అప్పుడు వీడు అంటాడు, నేను వజ్రాల వ్యాపారిని కదా, నాకు ఆ మణిహారం ఇప్పించేయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నీవు రాజుని చంపేసి రాజ్యాన్ని ఆక్రమించేసుకో అని. అవును, కానీ ఎలా తేవాలి? అది రాజముద్ర తేవాలి. ఇప్పుడు అది దొంగతనం చేస్తే దొరికిపోతాం. ఎలా తేవాలంటే వీడు మాంత్రికుడు కదా, ఒక మత్తు పదార్థం ఇస్తాడు. ఈ పదార్థం తీసుకెళ్ళి రాజుగారికి చూపించు, పడుకుని పోతాను నిద్దట్లో. ఈ మైన్ ముద్ద ఇస్తాడు, మైన్ ముద్ద. అది ఇచ్చి దానికి ఉంగరం యొక్క ఆ ముద్ర తీసుకొని రా అని చెప్పి ఇస్తే వీడు అలాగే పట్టుకెళ్ళి సైనికులు కూడా అది వాసన చూపించి అందరూ పడిపోతారు. రాజుగారికి ఇచ్చేసి ఆ కొలత తీసుకొని వచ్చేస్తారు. తెల్లవారు లేసరికి అందరూ గాఢ నిద్ర అయ్యాం అనుకుంటున్నారు, కానీ ఏం జరిగింది ఎవరికీ తెలియదు. గాఢ నిద్ర పోయాము, ఏంటి ఈరోజు ఎంత నిద్ర వచ్చింది, ఎంత నిద్ర పోనీ ఏదైనా పోయిందా అంటే అన్నీ అక్కడే ఉన్నాయి. రాజుగారు ఉంగరం కూడా ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. ఉంటే వీడు ఆ ఉంగరం తీసుకొని ఇచ్చాడు. ఈలోపు అపశకునాలు కనబడుతున్నాయి రాజుకి. అపశకునాలు వస్తున్నాయి. ఎందుకు? ఏదైనా జరిగే ముందు అపశకునాలు వెంటనే రాజగురువులు పండితులందరినీ పిలిచి కూర్చోబెట్టాడు రాజు. ఎందుకు అపశకునాలు కనబడుతున్నాయి, గుల్కలు పడుతున్నాయి, ఒక్కసారి కనుక్కోండి అని చెప్తే వాళ్ళు జాతకం చూసి, రాజా మీ జాతకంలో అజ్ఞాతవాసం ఉన్నది, అంటే మీకు ఏదో చెడు జరగబోతుంది అనేసి చెప్పారు. రాజు చెడు అంటే ఏదో ఆలోచిస్తున్నాడు, కానీ హారం పోతుందంత ఆలోచన రాలేదు. ఎందుకు? ఉంగరం ఇక్కడే ఉన్నది, దాన్ని ఎవరు తీస్తారు వెళ్ళి, ఆ ఆలోచన రాలేదు. కానీ ఏదో చెడు జరగబోతుంది ఆ రాజ్యంలోని అని ఆ ఆలోచనలో ఉన్నాడు. ఉండేసరికి సరే మంత్రి ఇద్దరు కలిసి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాం, ఏం జరిగిందో చూద్దామని అనుకున్నారు. ఈలోపు మాంత్రికుడు ఏం చేశాడు, చక్కగా ఉంగరం పట్టుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్నారు సెక్యూరిటీ సైన్యం, కానీ వీడు మాయితాలు అందరూ పడుకుని పోయారు. లోపలికి చక్కగా వెళ్ళాడు, ద్వారాలు ఓపెన్ చేసుకున్నాడు, హారం తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడికక్కడ క్లోజ్ చేసి హారం పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రోజు రాజుగారు మంత్రి గారు ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూసేసరికి సైన్యంగా అంతా పడుకొని ఉన్నారు. ఈయన వెళ్ళి లేపారు. ఏమైందంటే ఏమో తెలియదు మహారాజా, నిద్ర వచ్చేసింది అని అన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు, నిద్ర వచ్చేసింది, బాగా పడుకుండి పోయాము. సరే అని లోపలికి వెళ్ళి రాజుగారు ఉంగరం పెట్టారు, ఓపెన్ అయ్యింది. లోపలికి వెళ్ళి చూసేసరికి అమ్మవారి విగ్రహం ఉంది, కానీ మెళ్ళ హారం లేదు. ఇంకంతే. ఎప్పుడు ఆ హారం అక్కడ లేదో రాజుగారు నిర్గాంతపోయాడు. ఒక సైన్యాధ్యక్షుడు రక్తంతో వచ్చాడు లోపలికి. వచ్చి, అయ్యా మీ బావమరిది రాజ్యం మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తున్నాడు, మమ్మల్ని కూడా ఇగో
ఎన్ని కొట్టేస్తాడు, ఇక రక్తం వస్తుంది, మీరు రాకండి రాజ్యంలోకి, ఇప్పుడు మీరు వచ్చారా చంపేస్తాడని. వెంటనే మంత్రి చెప్తాడు, మీరు రాజ్యంలోకి రాకండి, నేను వెళ్ళి అదంతా చూస్తాను, మీరు ఇక్కడ నుంచి కొన్ని రోజులు ఎటైనా వెళ్ళిపోండి, తర్వాత మీరు వద్దురు కానీ అని చెప్పి విగ్రహం వెనక నుంచి ఒక మార్గం ఉంటే అప్పుడు సీక్రెట్ మార్గాలు ఉండేవి, ఆ మార్గం లోప రాజుగారిని పంపించేశారు. రాజు అక్కడి నుంచి వెనక నుంచి వెళ్ళిపోయాడు. మంత్రి వచ్చాడు, వీడికి కంట్రోల్లో మొత్తం వెళ్ళిపోయాడు. అక్కన కూడా తీసుకెళ్ళి చెరసాలలో పడేశాడు. మంత్రిని కొట్టాడు, రాజు వేయడాను. మంత్రి అంతైనా నాకు తెలియదు. మంత్రిని కొట్టి తీసుకెళ్ళి చెరసాలలో పనిచేశాడు. ఈ అమ్మాయిని గృహ నిర్బంధం చేశాడు. గృహంలో హౌస్ అరెస్ట్ చేసి వీడి మొత్తం భయంతో వీడి కంట్రోల్లో గోల్డ్ మీద వచ్చేసారు. భయంతో కంట్రోల్లోకి వచ్చారు, డబ్బుతో అంతా రాజ్యం వీడి కంట్రోల్లో ఉంది. ఆ లోపల పనిచేసే వాళ్ళు మొత్తం వీడి కంట్రోలే. ఆ అమ్మాయి దగ్గర ఒక చెలికత్తెలు పెట్టాడు 6గురిని, 5గురు వీడి కంట్రోల్. ఒక్క అమ్మాయే రాణి వైపు ఉంటుంది. అమ్మాయి చిన్నప్పటి నుంచి రాణి పక్కనే సేవలు చేస్తూ ఉన్నది. ఆ అమ్మాయి మాత్రమే ఉన్నది, మిగతా వాళ్ళందరూ ఈయన కంట్రోల్. రాణి ఈయన ఒక మాట తిట్టినా ఈయన దగ్గరికి వచ్చింది. యువరాణి వీడు ఇలా అటోడన్నా మాట వచ్చింది అనమాట. ఆ పాపం బిక్కు అనుకుని ఆ పిల్ల ఉండేది. వీడి కంట్రోల్లో రాజ్యం ఉన్నది. అక్కడ ఆ రాజు పాపం ఆ అరణ్యం గుండా నడుస్తున్నాడు. ఇటు వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ స్వరంగం గుండా లోపల నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఉంటుంటే ఇందులో ఇక్కడ యువరాణి ఏడుస్తూ ఒకరోజు తెల్లవారు లేవడమే నవ్వుతూ లేచిందట రాణి. నవ్వుతూ ఉంటే ఆ చెలికత్తి అడిగిందట, రాణి ఎప్పుడు లేదు, ఈరోజు నవ్వుతున్నారు, ఏమైందంటే నాకు ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింది, అందులో ఒక పురుషుడు కనబడ్డాడు, ఎంతో తేజస్తో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మా ఇద్దరికి వివాహం అయినట్టు కల వచ్చింది అని చెప్పి ఆమె చెప్పింది. అయితే అబ్బాయి ఎలా ఉంటాడంటే అప్పుడులో చిత్రలేఖనం వేసేవారు కాబట్టి ఆ ఫోటోలు వేస్తుంది అబ్బాయి. అలా రోజు అబ్బాయి ఫోటోలు వేస్తూ గీస్తూ ఆనందపడిపోతుండేది లోపల. వీడు వచ్చినప్పుడు అవి దాచేసేది, వీడు ఏదో మాట్లాడితే అలా కళ్ళు మూసుకొని భరించేది, వాడు వెళ్ళిపోయి మళ్ళీ ఫోటోలు చూసుకుండేది. అలా ఆ అమ్మాయి గడుపుతుంది. ఈ తండ్రి ఇక్కడ అలాగా నడిచి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు పడిపోయినప్పుడు అక్కడికి 2 కుర్రవాళ్ళు వచ్చారు, యువకులు గుర్రం మీద వచ్చి వెంటనే చూశారు. వస్త్రాలన్నీ చూస్తే రాజువి, నగలున్నాయి. ఎవరో రాజుగారురా పడిపోయారు అని వెంటనే పక్కన చిన్న నది ఉంటే నీళ్లు తెచ్చి వేసి కొద్దిగా తామరాకుతో నీళ్లు తెచ్చి పట్టారు. నీళ్లు పట్టి తాగించారు. వెంటనే లేపుగానే మీరెవరు అనగానే ఇలా నేను మణిమేగల రాజ్యానికి మణిపాలుని రాజు అన్నాడు. వెంటనే ఈ కుమారుడు, రండి, నేను కోసల దేశం యొక్క యువరాజుని, వినయుడు నా పేరు, వినయవర్ధనుడు నా పేరు, మీరు మా రాజ్యానికి రండి, మీకు మాకు బంధుత్వాలు ఉన్నాయి, అంటే పరిచయం ఉంది, మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం అన్నాడట. ఈ రాజుకి అర్థం కాలేదు, ఎక్కడో కోసల దేశం, మాది ఇక్కడ, ఇప్పటి వరకు ఎప్పుడు మాకు పరిచయాలు ఉన్నట్టు కూడా తెలియదు, ఈ పిల్లవాడు ఉన్నాయి అంటున్నాడు ఏంటి అనేసి ఆశ్చర్యపడు. రండి మాతో అని చెప్పాడు. ఇంకొక కుమారుడు మంత్రి కుమారుడైన ఆనందుడు, ఇద్దరు కలిసి రాజుని కోసల దేశం తీసుకొని వెళ్ళారు గుర్రం మీద. అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజు, ఈ కుర్రవాడు యొక్క తండ్రి రాజ్యవర్ధనుడు అనేవాడు రాజ్యం సింహాసనం మీద కూర్చున్నాడు. భార్య అంబిక, పక్కన అనంగవర్మ అని మంత్రి, ముగ్గురు కూర్చొని ఉన్నారు. ఉంటే ఈ లోపలికి ప్రవేశించేసరికి ఈ కుర్రవాడు చెప్పాడు, మణిమేగల రాజ్యం యొక్క మణిపాలుడు రాజు అనగానే ఆయన ఎంతో ఆనందపడిపోయాడు రాజు. ఆ రాజ్యవర్ధనుడు ఆనందపడిపోయి వెంటనే సింహాసనం దిగొచ్చి ఆహ్వానం పలికి, మీరు మీ రుణం మేము ఎప్పటి నుంచో తీర్చుకుందాం అనుకుంటా, మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, రండి అని చెప్పి ఆహ్వానం పలికాడు. ఈయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు, అసలు ఏంటి వీళ్ళకి మాకు ఉన్న సంబంధం. వెంటనే ఆయన కూర్చునిపెట్టి ఆ పళ్ళు, పలహారం, పానీయం అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ రాజ్యవర్ధనుడు చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ ముత్తాత కాలంలోని ఆయన యశోదవర్ధనుడు అనే ఒక రాజు, వీళ్ళ ముత్తాతలు. ఆయన ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తున్నప్పుడు ఈ రాజులు ఏంటంటే ఏదైనా జంతువు కనపడితే వాళ్ళు వెనక్కి పరిగెట్టినప్పుడు కాస్త దారి తప్పిపోతారు. అలాగ ఆయన సింహం వెనక పరిగెట్టినప్పుడు దారి తప్పిపోయినప్పుడు అలాగ లోపలికి ఒక కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న లోయలాగా ఉంటే ఆ లోయలో ఒక సిద్ధుడు పడిపోయి ఉన్నాడు. ఆయన దెబ్బలతో ఉన్నాడు సిద్ధుడు. వెంటనే వెళ్ళి ఆయనకి నీళ్ళు జల్లి లేపి కూర్చోబెడితే ఆయన పక్కనే ఆయన తపస్సు చేసుకునే గృహం ఉన్నది. నాయన నా గృహలోకి వెళ్దాము కదా, నన్ను తీసుకొని వెళ్ళంటే ఆ గృహలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక తివాచి ఈ రాజు ఎంటర్ అవగానే అది దానంతట అదే పైకి లేచి గాల్లో ఉన్నది. అన్నీ కిందన ఉన్నాయి, ఇదొక్కటి గాల్లో ఉన్నది. ఈ లోపలికి వెళ్తూ చూస్తున్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు ఆ సిద్ధుడు చెప్పాడు అనమాట, నాయన నా దగ్గర ఇగో ఈ తివాచి ఉంది, నేను
ధ్యానం చేసి తపశ్శక్తితో దీన్ని సంపాదించుకున్నాను. దీంతో పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగేశాను నేను, మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు చేసేసాను. ఇది ఎవరికైనా ఒక మహానుభావుడికి, అంటే అది మంచికి పని చేయడానికి ఉన్న ఆ మహానుభావుడికి ఇచ్చేసి నేను హిమాలయాలకు వెళ్ళిపోదామని చూస్తున్నాను. వికర్ణుడు అనే మాంత్రికుడు దీన్ని కనిపెట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే ఈ కిందికి వాడు రాలేడు. నేను పైకి వెళ్ళినప్పుడు పని మీద దీనికోసం నన్ను కొట్టి పడేశాడు. వాడు తోసినప్పుడు ఇక్కడ పడిపోయాను. నాయన, నిన్ను చూడగానే ఇది లేచి నిలబడింది అంటే ఇది నీకు మాత్రమే దక్కాలి, అది దైవ నిర్ణయం, కాబట్టి నీవు దీన్ని తీసుకో అని చెప్పి ఆ తివాచిని ఆ సిద్ధుడు ఇస్తాడు. ఆయన ఆ తివాచి ఎక్కి రాజ్యానికి వచ్చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఆ తివాచి ఉంటుంది. ఉన్నప్పుడు ఆయన కుమారుడు చిన్నవాడు, వాడు కుమారవర్ధనుడు. పిల్లవాడు ఆకతాయితో ఏం చేస్తాడంటే ఆ తివాచి ఎక్కి బయటికి వెళ్ళిపోతాడు రాజుగారు లేని సమయంలో. వెళ్ళిపోయిన కుమారుడు ఉదయం వెళ్ళిన వాడు సాయంత్రం అవుతున్నా రాడు, రాత్రి అవుతున్నా రాడు. ఇందులో అందరినీ పంపించి వెతుకుతూ ఉన్నప్పుడు ఈ మణిపాల రాజ్యం యొక్క ఈయన తాతగారు వాళ్ళ పూర్వీకులు, ఆయన ధరణీపాలుడు. ఆయన ఈ కుమారుడిని తీసుకొని వస్తాడు ఇక్కడికి. ఈ కుమారుడికి దెబ్బలు ఉంటాయి. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇలా వేటకి వచ్చినప్పుడు పైన తివాచి కనబడ్డది, దాని మీద నుంచి మీ కుమారుడు కింద పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను. దాని మీద ఆ మాంత్రికుడు ఎవరో ఉన్నాడు, ఆ తివాచి పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. మీ కుమారుడు మీ రాజ్యం పేరు చెప్పాడు, తీసుకొచ్చానని. అప్పుడు వాళ్ళు సాయం చేసింది వీళ్ళు తరతరాలుగా గుర్తుంచుకొని వీళ్ళు చెప్తున్నారు, మణిమేగల రాజ్యానికి మాకు రుణం ఉన్నది, మేము వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నామని అలా తీసుకొచ్చారు. ఆ తివాచి వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మణిహారం గురించి ఈయన చెప్పారు జరిగిందంతా. మణిహారం సాక్షాత్ శివ పరమాత్మ ఇచ్చింది. మాంత్రికుడు ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలియదు. మాంత్రికుడన్నా కూడా ఎవరో అపహరించారు అని చెప్పినప్పుడు ఈ రాజకుమారులందరూ చాలా ధైర్యవంతులు వాళ్ళు. అప్పుడు అంటారు, మీరు మాకు సాయం చేశారు అప్పుడు మా కుటుంబం వాళ్ళకి, కాబట్టి ఇప్పుడు మేము మీకు సాయం చేసే సమయం వచ్చింది, మీ రుణం తీర్చుకుంటా. నేను వెళ్ళి మణిహారాన్ని సంపాదించి తెస్తానని చెప్పి ఆ కుమారుడు అంటాడు. అన్నప్పుడు వాళ్ళకి కుల గురువులు ఉంటారు, వాచస్పతి అనే గురువు. ఆయన చెప్తాడు, నాయన ఇక్కడి నుంచి వెళ్తే ఋషిముఖ పర్వతం ఉంటుంది, అక్కడ సిద్ధేంద్ర స్వామి ఉంటారు, ఆయన్ని వెళ్ళి కలిస్తే నీకు ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారని చెప్పినప్పుడు కుర్రవాడు పంచకళ్యాణి. అప్పుడు పంచకళ్యాణి అంటే కొంచెం పవర్ఫుల్ అనమాట గుర్రాలు, వాటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ గుర్రాన్ని పట్టుకొని ఈ అబ్బాయి ఆ ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పంపా నది ఉంటే స్నానం చేసి పైకి వెళ్ళాడు. అక్కడ 5 గృహలు ఉన్నాయి. 5 గృహల్లో ఏ గృహలో గురువుగారు ఉన్నారో తెలియకపోతే ఆ గృహలో వెళ్ళి కూర్చున్నాడు, అలిసిపోయాడు, పడుకున్నప్పుడు ఈ అబ్బాయికి ఒక స్వప్నం వచ్చింది. ఈ స్వప్నంలో మళ్ళీ ఆ యువరాణి ఈయనకి కనబడ్డది. ఆ అమ్మాయి, ఈ సౌందర్యంగా ఉన్న అమ్మాయి కనబడ్డది, వివాహమైనట్టు కళ వచ్చింది. ఈ అబ్బాయి అంటే ఆ గృహలో ఎవరు పడుకున్నా ఏ కళ వస్తుందో జరుగుతుంది అనమాట. ఈ అబ్బాయి కళ్ళు తెరిచాడు, ఇంకా తన్మయత్వంలో ఉన్నాడు. ఎవరి అమ్మాయి ఎక్కడున్నది, ఇంత అందం ఏంటని ఆలోచించుకుంటున్నాడు. అంత తన్మయత్వం పొందాడు. తర్వాత తేరుకున్నాడు, అమ్మ నేను వచ్చిన పనిది, తర్వాత అది చూద్దామని మిగతా గృహము ఇది వెతుకుతున్నాడు. గృహలు వెతుకుతుంటే ఒక గృహలోంచి చిన్న శబ్దం వినబడ్డది. ఒకవేళ గురువు గారు ఇందులో ఉన్నారేమో అని లోపలికి వెళ్ళేసరికి జింక చర్మం ఉన్నది, దాని మీద ఎవరు కనబడట్లేదు, కానీ ఇటు కమండ్లో ఉంది, ఇటు మాల తిరుగుతుంది, ఇలాగా తిప్పుతున్నట్టు. ఆరా మాత్రమే కనబడుతుంది తప్ప ఎవరు కనబడలేదు. వెంటనే అర్థమైంది, గురువు గారు ఇక్కడ ఉన్నారు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు గురువు పట్ల అదే ఉండాలి, వినయంగా పాదాల దగ్గర కూర్చుంటే చాలు. గురువు దగ్గర పాదాలు దగ్గర కూర్చోగానే గురువు గారు కళ్ళు తెరిచారు. నాయన, గురువులు వాళ్ళు ఎంతో తపస్సిద్ధి ఉన్నవాళ్ళు, వెంటనే రాక ఎందుకో తెలిసిపోయి చెప్పారు ఆయన, నాయన ఈ దిక్కుగా నువ్వు వెళ్ళే మార్గం సులువైంది అయితే కాదు. మీ తివాచి పట్టుకెళ్ళినాడు, మణిహారం పట్టుకెళ్ళినాడు, ఇద్దరు ఒకడే మాంత్రికుడు. వికర్ణుడు అనే మాంత్రికుడు, వాడు దీక్ష చేస్తున్నాడు. 41 రోజులు దీక్షలో ఉన్నాడు. ఇంకా 15 రోజుల సమయమే ఉన్నది. ఈలోపు నీ వెళ్తేనే నీ కార్యం అవుతుంది. లేట్ అయ్యావా వాడు శక్తివంతుడు అయిపోతాడు, అమరుడు అయిపోతాడు. కాబట్టి ఈలోపే నీవు ప్రయాణం చెయ్యు. ఇగో నీకు ఒక మాల ఇస్తాను, తెల్లటి మాల. ఇది ఎప్పుడైనా నల్లగా మారుతుందంటే నీకు ప్రమాదం ఉందని అర్థం అని చెప్తాడు. చెప్పి
ఇచ్చి పంపిస్తాను. పంచకళ్యాణి మీద ఆ మార్గంగా ఆ పడమర దిక్కు చూపిస్తే వెళ్తూ ఉన్నప్పుడు కుందేళ్ల గుంపు వచ్చేసింది. సడన్ ఒక కుందేలు గుర్రం కాలు కింద పడిపోతే వెంటనే గుర్రాన్ని ఆపాడు. అది భయంతో కళ్ళు మూసుకొని అక్కడే ఉండిపోయింది. దిగి దాన్ని పామి దాని భయము తీర్చిన తర్వాత సరే ఎలాగో ఆగాను కదా అని ఆ చెట్టు కింద కూర్చున్నాడు విశ్రాంతి తీసుకున్నాను. కళ్ళు మూసాడు, రెప్పపడ్డది నిద్ర. సడన్గా ఏదో అలికడ అయిందని కళ్ళు తెలిసి ఎదురుగా పాము ఉన్నది, పెద్ద పాము తేజస్సుతో ఎదురుగా ఉన్నది. ఎదురుగా ఉండేసరికి ఈ కుందేలు ఏం చేస్తుందంటే పాము మీద గెంతుతుంది. వీడు కాపాడాడు కదా, ఇది కాపాడుదాం సాయం చేద్దామని దాని మీద గెంతుతుంది. గెంతగానే ఆ పాము ఏం చేసింది, తిరిగి కుందేలకు ఒక్క కాటు వేసింది. కాట్ అయ్యగానే అది నీలంగా మారిపోయింది. వీడి వైపు తిరిగేలో పట్టేస్తాడు, దాని మెడ పట్టేసి దాన్ని గట్టిగా దానికి ఊపిరి ఆడకంటే చేసేసాడు పట్టేసి. అది కొట్టుకుంటుంది పాము. కొట్టుకుంటే చెప్పాడు, విడిచిపెట్టేస్తాను నేను, తన విషాన్ని తీసేయి లేదా 2 ముక్కలుగా నరికేస్తాను అని చెప్పగానే వెంటనే పాముని విడిచిపెట్టగానే విషం తీసేసింది. విషం తీసిన మరుక్షణం ఆ పాము ఒక అద్వితీయమైన పురుషుడుగా మారిపోయింది. గంధర్వుడు అన్నమాట ఆ పురుషుడు. ఆయనకి శాపం వలన అక్కడ ఉన్నాడు. ఏంటి ఆ శాపం అంటే, ఒక ముని తపస్సు చేస్తుంటే ఈయన చచ్చిపోయిన పాముని వేసాడు ఆ మునుగు శరీరం మీద. ఆయన శాపం పెట్టాడు, ఏ సర్పాన్ని అయితే నా మీద వేసి అదే సర్పంగా నువ్వు జీవించు అని. మళ్ళీ వీళ్ళు ప్రాధాయపడినప్పుడు ఆ శాప విమోచన అంటే ధైర్యవంతు వాడు, మళ్ళీ మనస్సు ఎంతో మంచిగా ఉన్నవాడు, ఉత్తమమైన వాడు వచ్చినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. వీడు ఇంత ధైర్యంగా దాన్ని పట్టుకొని మళ్ళీ కుందేలు కోసం సాహసించాడు. నాకెందుకని వదిలి కన్నా పరిగెడ కుందేలు కోసం పాముని పట్టుకొని దాన్ని బ్రతికించాడు. కాబట్టి అంత మంచి గుణం ఉన్నవాడు మానవుడు కాబట్టి వీడికి శాప విమోచనం కలిగింది. ఇప్పుడు వాళ్ళు సాయం చేయాలి కదా, చెప్తాడు, నువ్వు మొదటి జాము వచ్చినప్పుడు పడుకోకుండా ఉండు, నిన్ను ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పి గంధర్వుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కుందేలు ఉంది కదా, ఇంకా ఈ కుర్రవాడి దగ్గర ఉండిపోయి ఆ పంచకళ్యాణి ఇద్దరు స్నేహితులు అయిపోయారు. దాని మీద ఎక్కుతుంది దిగుతుంది, కుర్రవాడితో ఆడుతూ వెళ్ళి ఒక 2 దుంపలు తెచ్చి ఇచ్చింది కుర్రవాడికి. ఆ 2 దుంపలు తిండి మొదలు నుంచి ఆ కుందేలు మాట్లాడింది, గుర్రం ఏ జంతువు మాట్లాడి పిల్లవాడికి అది అర్థమైపోతుంది. అంటే జంతువుల యొక్క భాష, పక్షులు జంతువులు ఈ మూగజీవాలు ఏం మాట్లాడి ఆ భాష అంతా వీనికి అర్థమైపోతుంది. అది వచ్చేసింది ఆ తత్వం ఆ కుందేలు ఇచ్చాక. ఆ కుందేలు మాట్లాడినవన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. దానికి శశి అని పేరు పెట్టుకున్నాడు. 3 ఉన్నారు. రాత్రి అయ్యింది. మొదటి జాము వరకు ఉన్నాడు కదా, నిద్ర వచ్చిన అలా కూర్చుంటూ మొదటి జాము పూర్తి అయ్యేసరికి గంధర్వుడు వచ్చి రా నువ్వని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ లోపలికి వెళ్తే చూడటానికి అంతా మామూలుగా ఉంది. ఆయన చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేసరికి లోపల ఒక పొద ఉంది. ఆ పొద లోపల నుంచి వెళ్ళేసరికి అక్కడ ఒక అద్భుతమైన స్థలం ఉన్నది. అది ఏంటంటే చెట్లకు కూడా పళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ప్రతి పువ్వు నక్షత్రం, ప్రతి పండు నక్షత్రం అనమాట. అది నక్షత్ర లోకం అన్నమాట. అది గంధర్వులకి దేవతలకు మాత్రమే కనిపిస్తుంది, సామాన్యులకి కనబడదు. ఈయన తీసుకొని వెళ్ళాడు కదా, గంధర్వుడు చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈయనకి అది కనబడుతూ ఉన్నది. ఆయన చెప్పాడు, ఈ పండు తింటే నీకు ఆకలే వేయదు, అలసట రాదు, నువ్వు వెళ్తుంది మామూలు కార్యం కాదు కాబట్టి నీకు అలసట ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. ఒక పండు తెంపుకొని తిను, అది నక్షత్రంగా మెరుస్తూ ఉంది. దాన్ని తీసి ఆ పండు తిన్నాడు. ఈ పిల్లవాడికి ఎంతవరకు అలసిపోయిన వచ్చినా అలసట లేదు, నీరసం లేదు, ఆకలి లేదు. మళ్ళీ శక్తివంతుడిగా మారిపోయి ఆ గంధర్వుడికి నమస్కారం చేసి ఆయన తీసుకొచ్చి మళ్ళీ యథా ప్లేస్లో పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి అరుపులు కేకలు వినబడ్డాయి. ఒక స్త్రీ తాలూకు. వెంటనే అయినా రాజు కదా పరిగెట్టేసరికి కొంతమంది దొండగులు, అడవి దొండగులు ఒక అమ్మాయిని అపహరిస్తున్నారు. వెంటనే కాపాడాడు, వాళ్ళు కొట్టి ఆ అమ్మాయిని కాపాడి అడిగాడు, ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే, ఈ పక్కనే మాదొక గురుకులం, నేను ఉపాచార్యుడు అనే గురువు గారి యొక్క కుమార్తెని, పూలు కావాలని చెప్పి మా ప్రదేశంలో లేకపోతే ఇక్కడికి వచ్చాను, పూజకి మా నాన్నగారికి పువ్వులన్నీ సర్దాలి ఉండాలి అని చెప్పి వచ్చానండి అని చెప్తారు. చెప్పగానే సరే అయితే అనేసి ఈ అడుగుతుంది, మీరెవరు ఇక్కడ ఉన్నారంటే ఇలా నేను మణిద్వీపానికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్పగానే మణిద్వీపానికి మా నాన్నగారికి దారి తెలుసు, మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళింది. ఆ గురువు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసింది, నన్ను రక్షించాడు అని. వెంటనే గురువుగారు ఏం కావాలి నాయన అంటే, ఇలా నాకు మణిద్వీపానికి రూట్ మ్యాప్ అడిగాడు, దారి కావాలి, నాకు దారి చెప్పండి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి
చక్కగా హైవే లాగా ఉంటుంది, కానీ 4 రోజులు పడుతుంది. ఒకటి చాలా చాలా కష్టం, నీకు టైం లేదు, 15 రోజుల్లో 3 రోజులు అయిపోయింది, ఇంకా 12 రోజులు ఉంది. వాడి దీక్ష అయిపోయిందా, నువ్వు వెళ్ళినా వేస్ట్. కాబట్టి ఈ 12 రోజులు నువ్వు చేర్చుకోవాలంటే ఇది చాలా కష్టమైన మార్గం. ఇక్కడ నుంచి వెళ్తే పగడాల పర్వతం ఉంది. అది ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా, ఎక్కినా జారిపోతారు. అది చాలా కష్టమైన పర్వతం. అది ఎక్కేవా, అక్కడి నుంచి ఒక రాక్షస భవనం వస్తుంది, రాక్షసుడు ఉంటాడు, వాడిని హతమార్చి అది దాటి వెళ్తే అక్కడ మణిద్వీపపురం అక్కడ ఉన్నది అని చెప్పి ఆయన చెప్తాడు. అయితే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకెళ్ళలేవు, నడక మార్గంగానే వెళ్ళాలి. కాబట్టి ఈ రెండింటిని నా దగ్గర ఉంచు, నేను చూస్తాను, నువ్వు వెళ్ళాలి. అక్కడి నుంచి నడక మార్గం మొదలుపెట్టాడు. నడిచి 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 వెళ్ళాడు. ఆ పగడాల పర్వతం దగ్గరికి. అదేంటి ఇలా ఎక్కుదామన్నా జారిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. ఎలా 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 ఆలోచిస్తున్నాడు. అక్కడ ఒక తాడు దొరికింది, కొంత తాడు కట్టి ఎక్కడానికైనా ఎలా అని ఆలోచిస్తున్నాడు. కరెక్ట్గా ఒక ఉడుము వచ్చింది, అక్కడికి పెద్ద ఉడుము వచ్చింది. భాష వచ్చుగా ఇప్పుడు దానికి అన్ని వివరించి చెప్పాడు కుర్రవాడు. దానికి అర్థమైంది, దైవ కార్యం కోసం వచ్చాడు, తన స్వలాభం కోసం లేదు, ఇందులో తనకి స్వార్థమే లేదు, అంతా దైవ కార్యంకి వచ్చాడు. కాబట్టి సహాయం చేస్తానని చెప్పింది. ఆ ఉడుముకి ఒక తాడు కట్టాడు దాని నడుంకి, అది ఎక్కుతుంది, దాని వెనక్కి వీడు పట్టుకొని ఎక్కేసాడు. అలా కొండ ఎక్కేశాడు. ఆ కొండ అంతా పైకి ఎక్కేశాడు. పైకి ఎక్కేసరికి నిర్మానుషం ఉంది. కోట ఉంటుందని చెప్పాడు, రాక్షస కోట. ఏం కనబడలే, ఏమీ కనబడలే, అంతా నిర్మానుషంగా. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వలేదు. అక్కడ ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం నిండా పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఉంటే ఆ పువ్వులను చూశాడు. అంటే ఎవరో వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, చూద్దాం ఎవరో ఒకరు వస్తారు కదా సాయం చేయరాని. కూర్చొని చూస్తే నాగుపాము వచ్చింది. ఒక తెల్లడిది, శ్వేత నాగులది, చాలా శక్తివంతమైన ఆ సర్పం వచ్చి అక్కడ పూజ చేస్తుంది. వెంటనే వెళ్ళాడు, వెళ్ళి దానికి ప్రణామాలు పెట్టాడు. అది తేజోవంతమైన సర్పం, తెలిసిపోతుంది దేవతా సర్పం అని. వెంటనే ప్రణామాలు పెట్టాడు. పెట్టి వాటికి చెప్పక్కర్లే, విషయం అంతా తెలిసిపోతుంది. దాన్ని ప్రణామం పెట్టగానే అది చెప్పింది, దాని దగ్గర ఒక మణి తీసి ఇచ్చింది. ఈ మణి నీ దగ్గర ఉన్నంత వరకు ఎలా అంటే పాములవని తేలి అంటే ఇప్పుడు వెళ్ళే మార్గం అంతా అంత కష్టంగా ఉంటుంది అనమాట. నిన్ను ఏమీ చెయ్యు, ఇది తీసుకో, ఇక్కడి నుంచి కిందికి వెళ్ళు. అక్కడ అసలు కనబడడానికి కూడా లేనట్టు ఉంటుంది, కానీ ఒక పొద ఉంటుంది, దాని లోపల నుంచి మార్గం ఉంది, వెళ్ళు రాక్షస కోటకు అని చెప్పి ఆ మడి ఇచ్చుకోండి. ఆ మడి పట్టుకొని వెళ్ళాడు. ఆ కోటలోకి ఏది వెళ్ళేసరికి ఆ మడి ఆ చీకటిలో పెట్టగానే మెరవడం మొదలయ్యింది. ఆ కాంతి అనమాట, ఆ కాంతి వస్తుంది. ఇది ఎప్పుడు మడి పట్టుకొని వెళ్తున్నాడు, పెద్ద పెద్ద తేళ్ళు అవని అండి, పాములు అవని, ఎన్ని క్రూర జంతువులైనా అది చూస్తూ దారి ఇచ్చేస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా ఈ పిల్లవాడి మీద అటాక్ చేయట్లేదు, చూస్తే అన్ని దారి ఇచ్చేస్తున్నాయి. ఆ మణి కాంతి పట్టుకొని వెళ్తే మణి చూసి అదంతా దాటి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉంది కోట, అందమైన కోట ఉంది రాక్షసుడిది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళేసరికి ఎన్నో పక్షులు ఉన్నాయి, పంజరాలు, అవన్నీ ఒక్కసారి కిచకిచారడం మొదలుపెట్టాయి భయంతో. అప్పుడు నేను చెప్పాడు, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని రక్షించడానికే. భాష వచ్చుగా వాటికి అర్థమైంది. అప్పుడు అన్నీ కామ్ అయిపోగానే వెంటనే వాటి పంజరాలు తీశాడు. నాకు సహాయం చెయ్యండి, మీరు చెయ్యండి అంటే అవి కూడా ఒప్పుకున్నాయి. వాటిని మొదట్లో రాక్షసుడు తినేసేవాడు. అవి బ్రతిమలాడాయట, మా జాతి అంతరించిపోద్ది నువ్వు తినేస్తే, మాలో ఎవరినైనా మిగిల్చు, జాతి నిలబడుతుందంటే కొన్ని నాటిని వదిలేస్తాడు. అవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ వెంటనే ఆనంద పొందే సహాయం చేస్తాయని చెప్పాడు. లోపలికి ప్రవేశించాడు. ఇంతలో ఈ రాక్షసుడికి నరవాసన వచ్చింది. లేచాడు, ఆకలి ఆకలి, నరుడు వచ్చాడు, వాసన వాసన ఆకలి, లోపల నుంచి వచ్చాడు. వాడు అంత ఎత్తున్నాడు. ఈ కుర్రవాడు ఇంద్ర దొరకకుండా పరిగెడుతున్నాడు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా అరిచాడు. అరగాని పక్షులన్నీ కూడా ఒక్కసారి, ఒకటి రెండు కొన్ని వేల లక్షల్లో ఉన్నాయి పక్షులు, అన్నీ వచ్చి వాడు ముఖం మీద అటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఒకదాన్ని అయితే కొడతాడు, ఎన్నిటిని కొట్టగలడు. ఆయన మీద అటాక్ చేసి 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 2 కళ్ళు పీక్సాయి. 2 కళ్ళు పక్షులు సాయం చేసాయి అతనికి. అంటే మనం విశ్వం కోసం ఏది చేసినా విశ్వం నుంచి మనకి ఎప్పుడు మంచి సహాయం అందుతుంది అన్నమాట. మూగజీవాలే దైవాలు చక్కగా సహాయం చేశాయి. ఆ దైవ కార్యానికి అవన్నీ తమ వంతు చేశాయి అనమాట. ఆ కళ్ళు 2 వాడికి కనబడదుగా, అప్పుడు కత్తితో వాడిని నరికేస్తాడు. నరికేగానే వాడు బొట్టుకి తాళాలు ఉన్నాయి. ఆ తాళాలు తీసి ఆ గదుల్లోకి వెళ్ళేసరికి వజ్రాలు, వైడూర్యాలు, కత్తులు, ఇంత అంత సంపద కాదు అంత ఉన్నదట. వెంటనే పగడాలతో ఉన్న పెద్ద ఖడ్గం తీసి దాన్ని పట్టుకొని బయలుదేరాడు. అది దాటితే వెనక్కి మణిద్వీపం.
అక్కడికి వెళ్ళేసరికి ఎంత అందమైన మంజోపం చెప్పాను కదా, వాడు ఆక్యుపై చేయగానే ఎండిపోయి ఆ జీవాలు కూడా ఎందుకున్నామో అన్నట్టు ఉన్నాయి. అంటే తేజస్సు లేదు, అసలు తేజస్సు లేదు. వెళ్ళి చూసేసరికి వీడు ఎదురుగా ఒక పెద్ద సర్పం వచ్చింది, భయంకరంగా నల్ల త్రాచు వచ్చింది. వచ్చి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయి నేను కాటేద్దామని వచ్చా, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి నీకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు ఇంతలో మంది తీస్తాడు బయటికి. అది చూడగానే అది ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చావంటే ఇలా రాక్షసుడిని చంపి అవి పట్టుకొని వెళ్ళడానికి వచ్చాను. అప్పుడు అని చెప్పి అది అంత సులువు కాదు, నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్తే భూతాలు ఒక సరస్సు ఉంది, అన్ని భూతాలు ఉంటాయి, భయపడకలేవు, ధైర్యంగా ఉండు, ఏం చెయ్యవు. ఆ సరస్సులో ఒక భాగం నీలంగా, ఒక అర్ధచంద్రాకారం ఉన్న భాగం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రటి దాంట్లో మధ్యలోకి వెళ్తే ఒక ముత్యపు చెప్పు ఉంటుంది. ఆ చెప్పులో చేప కడుపులో ఒక పెద్ద ముత్యం ఉంటుంది. దాన్ని 4 భాగాలు చేసి 4 దిక్కులు ఇసిరి మాంత్రికుడు శక్తి పోతేనే నీవు యుద్ధం చేయగలవు, నువ్వు మానవుడివి, శక్తి పోతేనే యుద్ధం చేయగలవు. కాబట్టి ఇది చేసి ఇదంతా పూర్తయ్యాక మళ్ళీ నన్ను వచ్చుకోవాలని చెప్తుంది. పంపిస్తే అలాగే వెళ్తాడు. వెళ్ళి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి భూతాలు పైన వచ్చి పడిపోతుంటాయి, అయినా భయపడ్డు. కత్తితో వాటి మీద అటాక్ చేస్తూ వెళ్తాడు ధైర్యంగా. వెళ్ళేసరికి సరస్సు ఒకవైపు నీలం, ఒకవైపు ఎరుపు, అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని లోపలికి అదంతా వెతుకుతాడు. లాస్ట్కి ఒక చెప్ప దొరికింది. ఆ చెప్ప ఓపెన్ చేస్తే ఇంత చేప ఉంది. ఆ చేపని కోస్తే అందులో ఇంత పగడం ఉంది. పగడం వెంటనే తెచ్చి గట్టిగా ఒక్క వేడితో అయితే 4 ముక్కలు చేస్తాడు, 4 దిక్కులో ఇసిరేస్తాడు. ఇది ఇసిరేసరికి అక్కడ వాడికి తెలిసింది, వాళ్ళు మాంత్రికులు వెంటనే వాడికి ఏదో జరిగింది, ఏం జరిగింది తెలియలే, ఏదో జరుగుతుంది, కానీ లేవలేడు. దీక్షలో ఉన్నాడు, పొద్దుగా అంతా లేవకుండా కళ్ళు మూసాను. వెంటనే ఏం చేశాడు, అక్కడి నుంచి అంటే ఇక్కడ సమయం లేదు ఇంకా, కాబట్టి పరిగెట్టే చేయాలి. అక్కడ నుంచి మాంత్రికుడు ఉన్న గృహలోకి ప్రవేశించడానికి తివాచి తెచ్చాడు కదా, కమండలాన్ని కట్టిస్తుంది తివాచి. దాన్ని చూశాడు. మాంత్రికుడికి తెలుస్తుంది ఏదో జరుగుతుంది, కానీ కళ్ళు తెరవలేడు. దీక్ష కళ్ళు తెరిస్తే ఇంత తపస్సు కూడా పొద్దున కళ్ళు మూసుకొని ఉన్నాడు. వెళ్ళాడు. ఎదురుగా కాళీమాత విగ్రహం ఎంత బాగుందో, పెద్ద విగ్రహం. ఈ పగడాల కత్తి తెచ్చాడు కదా, ఒక్క ఏటు వేస్తాడు మాంత్రికుడి తల. నరిగేసరికి తల దూరం వెళ్ళిపోయి ఈ రక్తం వెళ్ళి అమ్మవారి పాదాలకి తాకిందనమాట. అమ్మవారి పాదాలకి తాకేసరికి వీడు మరణించగానే అక్కడ ఉన్న భూత ప్రేత పిశాచాలు అన్నీ మాయమైపోయాయి. వీడి శక్తి పోయింది, ఇంకా వీడన్నీ మాయమైపోగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఈ కమండలం మాయమైపోయి తివాచి మళ్ళీ గాల్లో, వీళ్ళ కుటుంబం ఉంది కదా, ఎవరి కుటుంబం అయితే అది వచ్చిందో అది ఎగురుతుంది గాల్లో. వీళ్ళు చూడగానే గాల్లో ఎగురున్నది. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. కానీ కాళికా రూపంలో రాలే, శాంతి స్వరూపంగా వచ్చింది అమ్మ. శాంతి స్వరూపంగా ఎదురుగా వచ్చి నిలబడ్డది. నాయన ఎంత సాహస వీరుడురా నువ్వు, మామూలు వీరత్వం కాదు అని చెప్పి నేను ప్రసన్నురాలిని అయ్యాను. ఇదిగో హారం అని అమ్మవారు మెళ్ళో హారం తీసి ఇచ్చేసింది. ఈ హారం తీసుకెళ్ళి ఈ శివ పరమాత్మ ఏ రాజ్యానికి అయితే ఇచ్చాడో ఆ రాజ్యానికి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ చావాలంటే అమ్మ కూడా అడగాలి. అమ్మ ఆశించే, ఇప్పుడు ఆవిడ కామేశ్వరి ఆవిడ, పరమేశ్వరి ఆవిడ, ఇక్కడ ఉన్న కాళీ ఆవిడ, అంతా ఆవిడ, ఎవరి దగ్గర ఉన్న ఆవిడ వేసుకున్నట్టే. కానీ ఎందుకు తెమ్మన్నది ఆవిడ అంటే వీడు మరణం అవ్వాలంటే ఆవిడ అది కోరాలి, అందుకే కోరి తెప్పించింది. ఆ హారం తీసి ఇచ్చి అక్కడ కామేశ్వరి మెడకే ఉండాలి పంపించని చెప్పి తీసుకెళ్ళిన ఆయన ఇచ్చి, నీకు రాజ్యం వెళుతావు, సుసంపన్నమైన రాజ్యం, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళకి తిండికి బట్టకి లోటు ఉండదు, భద్రత ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషత, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దని చెప్పి ఆశీర్వదించి అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ ఎప్పుడు మాయమైపోయిందో మొత్తం కోట ఊగిపోవడం మొదలుపెట్టింది. ఇంకా బడ రాళ్ళు పడిపోతాయి. వెంటనే తివాచి ఎక్కి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి ఇలా వెళ్ళాడో లేదో మొత్తం పడిపోయాయి, కోట అంతా పడిపోయింది. ఆ కోట పడిపోగానే పూర్వం వైభవం వచ్చేసింది మణిపురానికి. చెట్లన్నీ చిగురించేసాయి, ఒక్కసారిగా పచ్చదనం వచ్చేసింది, పక్షులన్నీ కిలకిల మళ్ళీ అందమైన ప్లేస్ అయిపోయింది మొత్తం. అంటే చూస్తే 2 కళ్ళు స్వర్గం అనమాట, భూలోక స్వర్గం మణిద్వీపం. ఆ ప్లేస్ మొత్తం అన్నీ మళ్ళీ దేవతలు దిగిపోయారు, ప్లేస్ అంతా మారి ఒక ఆనందంగా అయిపోగానే ఈ కుర్రవాడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రిటర్న్ పాము అడిగింది కదా, సర్పం వచ్చి
అడిగింది ఇందాక మడి చూపించా కదా, అది నాకు ఇచ్చి, నేను ఒక ఏంటి శక్తివంతమైన సర్పాన్ని ఇక్కడికి చూద్దామని వచ్చిన రోజే వాడు వచ్చాడు. ఆ రోజు నన్ను వశం చేసేసుకున్నాడు, నా శక్తి పోయింది. నువ్వు ఎప్పుడైతే ఆ మణిని నాకు ఇస్తావో నా శక్తి నాకు వచ్చి నేను నా స్వస్థలానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. చెప్పగానే మణి ఏం చేసుకుంటాడు, ఇంకా అయిపోయింది కదా, మణి తీసి ఇచ్చేసాడు. ఆ మణి ఆ సర్పం తగిలించుకోగానే తేజోవంతమైన సర్పం శక్తివంతమైన సర్పంగా మారిపోయి ఈ పిల్లవాడికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. తివాచి మీద వెళ్ళాడు. ఉపాచార్యుడి గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణి కుందేలు 2 ఉండిపోయి కదా, ఆ రెండింటిని తీసుకొని గురువుగారికి ప్రణామాలు చేసి మళ్ళీ తివాచి ఎక్కి వాళ్ళ రాజ్యంకి వెళ్ళే. చూడండి ఎంత ఇదో, వాళ్ళ రాజ్యంకి వెళ్ళే. ఇక్కడ వీళ్ళందరూ బందీ కోట్లుగా ఉండిపోయారుగా, వీడు ఏం చేస్తున్నాడు ఈ రాజ్యాన్ని, ఈ హారం అనేది ఆ రాజ్యంకి వెళ్తేనే కదా రాజ్యం బాగుంటుంది. అక్కడికి వెళ్ళాడు. ముందు ఆ రాజ్యానికి వెళ్ళేసరికి వీడు కళ్యాణం చేసుకుంటున్నాడు బలవంతంగా. ఆ పిల్లని చేసుకుంటే అమ్మాయి తోస్తుంది, గొడవ అవుతుంది. వీడు తివాచి మీద దగ్గరికి వచ్చి చూసరికి ఎవరు కల్లో ఏ అమ్మాయి అయితే కనబడిందో ఆ అమ్మాయి. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ సైన్యాధ్యక్షుడిని ఆ కత్తితో ఒక్క ఏటు వేస్తాడు తల. నరకగానే వీడు వెనక్కి ఉన్నారు కదా పొత్తులు అంటారు, ఇలా అందరూ పారిపోయి మంచిగా ఉన్న వాళ్ళే నిల్చొని చూస్తున్నారు. వెంటనే చెరసాల నుంచి రాణిని మంత్రిని అందరినీ విడిపించి ఈ పాప చూస్తుంది. కల్లోకి వచ్చినాడే కదా, ఆనందంగా చూస్తుంది. వెంటనే ఆ మణిహారం తీసి వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళ చేతిలో పెట్టి రాజ్యాన్ని ఇంకా మళ్ళీ సుభిక్షం అయిపోయినట్టే. రాజుగారు మా దగ్గరే క్షేమంగా ఉన్నారు, ఆయన నేను తీసుకొని వస్తాను. ఈమె చెలికత్తి ఉంది కదా, వెంటనే ఈమె గీసిన ఆ చిత్రలేఖనాలన్నీ తెచ్చిచ్చింది. రాజా ఎప్పుడు మీరు స్వప్నంలో కనిపించారట, ఇగోండి మీ రూపాలు గీసుకొని మీకోసమే ఎదురు చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ప్రేమ ఆనందపడ్డారు. పడిన తర్వాత తివాచీతో వెళ్ళిపోయాడు వాళ్ళ రాజ్యానికి. వెళ్ళి తండ్రి గారికి ఆ తివాచి వాళ్ళ సొత్తు వాళ్ళకి, వీళ్ళ సొత్తు వీళ్ళకి చేర్చాడు. విజయవర్ధనుడు ఇచ్చి విషయం అంతా చెప్పాడు రాజుకి. మణిహారం లభించింది, రాణిగారి చేతికి ఇచ్చాను, పదండి మీ రాజ్యానికి వెళ్దామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని ఈ రాజ్యంకి తీసుకొని వచ్చి మళ్ళీ మణిహారాన్ని తీసుకెళ్ళి ఆ పరమేశ్వరి మెళ్ళలో ఆ హారాన్ని మళ్ళీ ధరింపజేశాడు. అమ్మవారి మెళ్ళలో హారం పడగానే మళ్ళీ అదంతా తేజోవంతం అయిపోయి రాజ్యం మళ్ళీ యథాస్థితిగా చక్కగా ప్రజలందరూ ముఖాల్లో మళ్ళీ ఒక సంతోషం, ఒక ఆనందం, అంత చెట్లు చిగురించడం అంతా మళ్ళీ హాయిగా మొదలైంది. వీళ్ళిద్దరికీ వివాహం చేశారు. వీడు ఇటు ఒక్కడే అటు ఒక్కడే, ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని వీడు ఒక్కడే చక్కగా పరిపాలిస్తూ ప్రజలకి శాంతి భద్రతలు చేకూర్చి ఆనందంగా పరిపాలన చేశాడు. అది మణిద్వీపం యొక్క కథ. జై గురు. థ్యాంక్ యూ. It is marvelous. పరిపూర్ణ చేసావమ్మా, చాలా బాగా చెప్పావు. అందరూ ఇంత ఓపిక కూర్చొని చాలా సంతోషం అన్నారు. భోజనం చేసి కూర్చోండి. ప్రసాదం తీసుకోండి. భోజనం చేయడం బాగుంది. అయిపోయింది, ఆగండి. హారతి అయిపోయింది, భోజనం ఇంకేం లేదు. హారతి అలా సాయంత్రం మనకి అగ్నిహోత్రం ధ్యానం 2 ఉన్నాయి. సాయంత్రం మనకి ఆటోలు పెడుతున్నాము. బంగారమ్మ కాలనీకి ఒకటి, పెదకోటపేట దగ్గర, నాయుడు వీధి దగ్గర 2. పెదకోటపేటలో ఎక్స్ట్రా అయ్యారంటే నాకు ఒక్కసారి కాల్ చేయండి. అదే ఆటో రిపీట్ చేయడం కానీ, ఇద్దరు కలిసి ఇంకో ఆటో పంపడం కానీ. నాయుడు వీధి దగ్గర 2 పెడతాము. సాయంత్రం 5:30కి 5:30 అయ్యేసరికి అటు వచ్చేయండి, ఇటు వచ్చేస్తే అక్కడే నైట్ అల్పాహారం. ఫస్ట్ అగ్నిహోత్రం అవుతుంది, అగ్నిహోత్రం అయిన అనంతరం మన ధ్యానం అవుతుంది. ధ్యానం అయిన తర్వాత అల్పాహారం తినేసి
రిటర్న్ కూడా కారణం పడదు. ఇటు నుంచి ఆటోలో దించుతారు, మళ్ళీ రిటర్న్ కూడా ఆటో సౌకర్యం ఉన్నది. కాబట్టి 5:30 అయ్యేసరికి రెడీ అయిపోండి అందరూ. రేపు మండా ఉమా గారిది ఆవిడది. రేపు ఏవి తింటుంది పెద్దగోడపల్లి చూడండి అమ్మ సాయంత్రం సూర్యాలు అన్నది అమ్మకి నమస్కారం. సాయంత్రం మా ఇంట్లో ఇంకా బంగారం స్వామి అగ్నిహోత్రం స్నానం సంకల్పించారు. బయట దీపంలో నాకు ఒకసారి రామద్రేదుగా మీ ఆయన పేరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టియండి. అయితే వెళ్ళేటప్పుడు సర్వీస్ చేయగలమే చేస్తాను. అని నేను మర్చిపోతాను. నేను ఎవరు దానికి పాల్గొంటారో చేసే వాళ్ళు ఏమైనా పేర్లు నాకు మొన్న అడిగితే నాకు తెలియదు ఏమో అడిగారు ఇద్దరు. నాకైతే తెలియదు, చెప్పలేదు. చూడలేదు మీరు అలాగే మీకు అంత ప్రేమతో చూపిస్తుంది. మళ్ళీ రిటర్న్ వెళ్తానండి అందుకే. మెట్లు ఎక్కేసి వచ్చాను. ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ రాసి యాడ్ చెప్తాను మెసేజ్.